రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం ఒక కొలిక్కి వస్తూ ఉంది. రెండు కూటముల సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. ఆల్మోస్ట్ ఏదో చిన్న చిన్న పార్టీలు ఇవాళతో అది కూడా ఫైనలైజ్ అయిపోతుంది. ప్రధాన పార్టీల సీట్ల పంపకం అయిపోయింది. ఎలా ఉంది రాజకీయ ముఖ చిత్రం? ముఖ్యంగా మూడో శక్తిగా వచ్చినటువంటి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే సోషల్ మీడియాలో రెండు ఆస్పెక్ట్స్ మీద చర్చ నడుస్తుంది. అంటే అదేందుకు కూడా మీ ముందు పెడతా. ఒకటి, పోయిన లోక్సభ 2024 లోక్సభ ఎన్నికల్లో 20% ఓట్లు వచ్చిన అన్నాడీఎంకేకి 170 సీట్లు సుమారుగా అటు ఇటుగా, అదే 11% వచ్చినటువంటి బీజేపీకి 27 సీట్లు. 20%కి 170, 11%కి 27. ఇది ఏ విధంగా న్యాయం అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. నిజమే, వాళ్ళు చెప్పే దాంట్లో పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే ఇప్పుడు దీనికి ఒక ముక్తాయింపు వచ్చింది ఇవాళ. పోయినసారి తమిళనాడులో బీజేపీకి వచ్చిన 11%లో చిన్న చిన్న పార్టీల శాతం కూడా కలిసింది. నిజానికి అది 9% ఉంటుంది. సో ఈసారి కూడా ఇప్పటికి టీఎంసీ మోపనార్ గ్రూప్ 5 సీట్లు కేటాయించారు. ఆ 5 సీట్లు కూడా పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అట్లానే టీఎంఎంకే లేకపోతే సౌత్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఈ రెండిట్లో ఒకటి బీజేపీ గుర్తు మీదే పోటీ చేయబోతున్నాయి. 1 సీట్ ఇచ్చారు. ఇంకా 1-2 కూడా వచ్చే అవకాశం ఉంది ఇవాళ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇవన్నీ కలిపినప్పుడు మరి 32 టీఎంసీ కలిపితేనే అవుతాయి. ఇంకా 2-3 కలిపితే మాత్రం 35 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అంటే అలా తీసుకోవాలా మనం? బీజేపీ కోటాల 35 కింద తీసుకోవాలా? ఎందుకంటే సింబల్ వాళ్ళ సింబల్, ఎందుకంటే పువ్వు గుర్తే పాపులర్ అవుతుంది అక్కడ. చూద్దాం. ఏది ఏమైనా కూడా ఇదొకటి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్. రెండోది ఇంకోటి జరుగుతుంది. ఏంటంటే, ఒకటి కాంగ్రెస్, లాస్ట్ టైం కాంగ్రెస్కి 10.67% ఓట్లు వచ్చాయి. వాళ్ళకిప్పుడు 28 సీట్లు డిఎంకే కేటాయించింది. అదే బీజేపీకి 11.24% ఓట్లు వచ్చినాయి. వాళ్ళకి 27 సీట్లే కేటాయించింది అన్నాడీఎంకే. మరి ఎందుకు బీజేపీ ఇంత తక్కువగా వాటికి ఒప్పుకుంది? ఈ రెండు మీద బాగా నడుస్తుంది. అంటే మీరు దీంట్లో ఏమిటి అని అనొచ్చు మీరు. ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, ఒక్కటి, ఒకవేళ బీజేపీ కనుక పశ్చిమ బెంగాల్ లాగా ఒక మెయిన్ ఫోర్స్గా ఉన్న రూలింగ్ పార్టీకి మెయిన్ ఫోర్స్గా తయారు కావాలి, ఏదో థర్డ్ ఫోర్స్గా కాకుండా అంటే వెయిట్ చేయాలి అంటే అన్నామలై లైన్ వర్తిస్తుంది అక్కడ. ఏంటది? పోయినసారి 11% అన్నాడీఎంకే లేకుండా సాధించాడు. ఈసారి కూడా పోటీ చేస్తే అది ఖచ్చితంగా 15-16% వెళ్తుంది. ఆ తర్వాత 2031 ఎన్నికలకి బీజేపీ అధికారానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అన్నామలై స్ట్రాటజీ, లైన్ ఆఫ్ థింకింగ్. ఇది ఒక లైన్ అన్నమాట, వ్యూహం. అయితే బీజేపీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. బీజేపీ తక్షణం ఆలోచించింది, అంత దూరం ఆలోచించాల. 10 సంవత్సరాల రాజకీయ వ్యూహంతో బీజేపీని ఒక ప్రధాన ప్రతిపక్షంగా చేసే ప్రధాన పార్టీగా తయారు చేయాలనుకునే దానికన్నా కూడా ముందుగా అసలు డిఎంకేని అధికారం నుంచి తొలగించాల. అది చాలా డేంజరస్గా తయారైపోతుంది. దేశ వ్యతిరేక ధోరణులు పెరిగిపోతున్నాయి. సో డిఎంకేని తొలగించాలి. కాబట్టి ఇది తక్షణ రాజకీయ అవసరం అని చెప్పి బీజేపీ కేంద్ర నాయకత్వం భావించింది. అదే తేడా, ఇంకేం లేదు. సో దానికోసం ఏంటి, ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే తోటి కలిసి వెళ్దామని చెప్పి అనుకోవటమే కాకుండా అన్నాడీఎంకేకి లీడ్ రోల్ ఇచ్చింది. జరిగింది అది తక్షణ రాజకీయ అవసరాల కోసం 10 సంవత్సరాల సుదీర రాజకీయ భవిష్యత్తుకి దూరంగా జరిగింది బీజేపీ. అంటే అది రిస్క్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకా కేంద్రానికి 2029 లోక్సభలో ఏమొస్తాయో చెప్పలేం.
ఆ రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు వాళ్ళకి. రెండోది టీఎం అయితే అంతవరకు బాగానే ఉంది, కానీ అందరూ అనేది ఏంటంటే నీకు ఇది 11% వచ్చినప్పుడు నీ బార్గెనింగ్ ఇంకా బెటర్గా ఉండుంటే బాగుండేది అనేది అందరూ చెప్పేటువంటి మాట. ఎందుకనంటే ఈపీఎస్ ఇప్పుడు అదవరకు జయలలిత ఎంజీఆర్ లాగా బలవంతుడేం కాదు కదా. అటువంటప్పుడు మీరు ఇంకా గట్టిగా నొక్కుంటే ఈపీఎస్ దిగొచ్చిండేవాడు అనేటువంటిది బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి మనోభావం అది. సరే ఏది ఏమైనా కూడా ఇది మాత్రం నిరుత్సాహం కలిగించింది, కానీ బీజేపీ కేడర్కి అంత మాత్రాన వాళ్ళేదో నిరుత్సాహపడిపోయి ఇంటి దగ్గర కూర్చుంటారని నేను అనుకోను. అన్నామలైతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తారు. అయితే నా ఒక్కటే కోరిక ఏంటంటే తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ తరఫున అన్నామలై చేస్తే బాగుంటుంది. బీజేపీ అది కన్సిడర్ చేస్తుందా లేదా వేచి చూద్దాం. ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఇక అయిపోయింది, ఇంకా దాని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ఈ 27 సీట్లైనా మంచి సీట్లు బార్గెయిన్ చేసి గెలిచే అవకాశం ఉన్న సీట్లు బార్గెయిన్ చేసి తీసుకుంటారో లేదో 1-2 రోజుల్లో తెలుస్తుంది. సీట్స్ అలకేట్ నేను వీడియో చేసినప్పటికీ రాలేదు, వస్తుందని అనుకుంటున్నాను. దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారని చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా ఇది డెవలపింగ్ స్టోరీ కాబట్టి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం. అసలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం చాలా తీవ్రంగా ఉంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో అంతగా రిఫ్లెక్ట్ కాకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒపీనియన్ పోల్స్ రకరకాలుగా వస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ అందరూ యునానిమస్గా ఇస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ ఏంటంటే నార్త్ తమిళనాడు, వెస్ట్ తమిళనాడు ఈ రెండు మాత్రం అన్నాడీఎంకే కూటమి స్వీప్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు పిఎంకే కూడా కలిసింది కాబట్టి అన్నాడీఎంకే కూటమి స్వీప్ చేయబోతుంది. చెన్నైలోకి వచ్చేటప్పటికి ఈ రోజుకి డిఎంకేనే ఆధిక్యత ఉంది. అయితే టీవీకే విజయ్ కొంతమేర డిఎంకేకి గండి పెట్టే అవకాశం ఉంది. ఇక మిగిలింది ఏంటంటే డెల్టా సెంట్రల్. ఇక్కడ అన్నాడీఎంకే కూటమి కొంత బలహీనంగా ఉందని చెప్తున్నారు. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే డెల్టాలో కూడా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఒకటి వస్తూ ఉంది. కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ఇప్పటి వరకు మనకు జరిగింది ఏంటి, సీట్ల అలాట్మెంట్ జరిగింది. సీట్ల అలాట్మెంట్ చూసినప్పుడు అన్నాడీఎంకేకి అడ్వాంటేజ్ ఉంది. అదేంటో చెప్తాం మీకు. డిఎంకేకి వచ్చింది ఏంటంటే ప్రధానంగా డిఎంకేకి ఎవరో కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. వాళ్ళు దాదాపు 35 సీట్లన్నా కావాలని కోరుకున్నారు. 28కి వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో పార్టీ వీసీకే, దళితులకు సంబంధించినటువంటి వీసీకే పార్టీ తీవ్ర అసంతృప్తిలో ఉంది. అసంతృప్తికి 2 కారణాలు. వాళ్ళు డబుల్ డిజిట్ కావాలని కోరుకున్నారు. దానికన్నా ముఖ్యంగా వాళ్ళ దుగ్ధ ఏంటంటే ఇప్పుడు అసలు బలంగా లేనటువంటి డిఎండికే కెప్టెన్ విజయకాంత్ పార్టీకి 10 సీట్లు కేటాయించింది. ఇది డిఎంకే భాగస్వామి పక్షాల అందరిలోనూ తీవ్ర అసంతృప్తి తీసుకొచ్చింది. డిఎంకే క్యాలిక్యులేషన్స్ వేరు. డిఎండికే అంటే తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ఆరిజిన్స్ ఉన్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం వాళ్ళ ఉద్దేశం అది డిఎండికే. సో మరి వీళ్ళు వీసీకే అనేది ఏంటంటే మేము మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాం, బలమైన పార్టీ మాది, రూట్స్ ఉన్నాయి మాకు తక్కువ ఇచ్చారనేది. సిపిఎం కూడా చాలా తీవ్ర అసంతృప్తిలోకి వెళ్ళింది. వాళ్ళే కాదు, అసలు కమల్ హాసన్ అయితే పోటీ చేయట్లేదు ఇప్పుడు. ఎంఎన్ఎం ఆయన 2 ఇచ్చిన నా సింబల్ తోటి పోటీ చేస్తానంటే దానికి డిఎంకి ఒప్పుకోవాలి. అందుకని అసలు పోటీ చేయకుండా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారట. సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, కానీ కాబట్టి డిఎంకే భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది. అన్నాడీఎంకేలో అది కనపట్టలేదు. బీజేపీని పక్కన పెడితే బీజేపీ ఉన్నా కూడా బయటపడకుండా చేయగలిగినటువంటి నిబద్ధత ఉన్న క్యాడర్ ఉన్నారు బీజేపీకి. పిఎంకే పోయినసారి 23కి ఈసారి 18 వచ్చినాయి. ఎందుకంటే చీలికైంది కాబట్టి 18 రావటం కూడా తక్కువేం కాదు, బాగా వచ్చినాయి డాక్టర్ అమ్మోన్ రామదాస్ పార్టీకి. అట్లనే ఏఐఎంకే సౌత్లో ఎవరు ఊహించుకోని విధంగా 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళకు కూడా అసంతృప్తి లేదు. అట్లానే టీఎంసీ ముప్పనార్ గ్రూప్
ఏదో రెండో మూడో ఇస్తారు ఈసారి అనుకున్నది వాళ్ళకి 5 సీట్లు ఇచ్చారు, వాళ్ళకే అసంతృప్తి లేదు. సో ఒక విధంగా ఏంటంటే సీట్ల కేటాయింపులో అన్నా డిఎంకే భాగస్వామ్య పార్టీలు బెటర్గా ఉన్నారు డిఎంకేతో పోల్చుకున్నప్పుడు. ఇది ఇదొక్కటే సరిపోదు, దాని వరకు అయితే అన్నాడీఎంకే కూటమికి అడ్వాంటేజ్ ఉంది. అయితే అభ్యర్థుల ప్రకటన కూడా అత్యంత ముఖ్యం. ఇటువంటి టైట్ ఫైట్ ఉందనుకున్నటువంటి టైంలో క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, అది 1 or 2 డేస్లో పోతే కానీ ఈ క్యాండిడేట్ సెలక్షన్ కూడా పూర్తి కాదు. బట్ ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఆ తీవ్రత ఉన్నప్పుడు ఎన్నికల నాటికి అది పెరుగుతుంది తప్పితే తగ్గదు. ఇప్పుడు టైట్ ఫైట్ ఉన్నదనుకున్నది కూడా క్యాండిడేట్ సెలక్షన్లో తీవ్ర తప్పుదాలు చేయకపోయేటట్టయితే అడ్వాంటేజ్ అన్నా డిఎంకే కూటమి, మేబీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీజేపీ పొలిటికల్ ఫ్యూచర్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.